హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఇప్పుడిప్పుడే ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అది కూడా రేషన్ కార్డుదారులకు గుడ్ న్యూస్ అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. అయితే దీని గురించి పూర్తి సమాచారం మన వీడియోలో తెలుసుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూసినట్టయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా ఎవరిలోకి వెళ్దాం ఫ్రెండ్స్. ఇప్పటి వరకు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకున్నవారు దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ బటన్ కూడా ప్రెస్ చేసినట్టయితే నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీకు ముందుగా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ముఖ్యంగా వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం ద్వారా ఇంటిమేషన్ అనేది ఎంతోమందికి రీచ్ అవ్వడం జరుగుతుంది. ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్దాం ఫ్రెండ్స్. అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ రాష్ట్ర ప్రజలకు వరుసగా గుడ్ న్యూస్లు అందజేస్తూ మరింత నమ్మకం పెంచుకుంటుంది. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన కీలక హామీల అమలుపై మొదటగా సంతకాలు చేశారు. ఎన్నికల్లో ప్రకటించినట్లే సీఎం హోదాలో మొదటగా మెగా డిఎస్సిపై తొలి సంతకం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుపై రెండో సంతకం చేశారు. ఇక పెన్షన్ 4,000కు పెంచుతూ మూడో సంతకం మరియు స్కిల్స్ ఎన్సెన్స్ అన్నా క్యాంటీన్ల ఏర్పాట్లపై సంతకాలు చేశారు. ఇక బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కూడా చంద్రబాబు తన పనిలో నిమగ్నమయ్యారు. ఈ రోజు పోలవరం ప్రాజెక్టును పరిశీలించారు. అదే తరుణంలో రేషన్ కార్డుదారులకు శుభవార్త చెప్పారు. తెల్ల రేషన్ కార్డుదారులకు బియ్యంతో పాటు పంచదార మరియు కందిపప్పును ఇచ్చేందుకు చర్యలు చేపట్టింది. గత వైసీపీ ప్రభుత్వంలో ఏడాదిగా కందిపప్పు పంపిణీని నిలిపివేసింది. దీంతో పేదలు బహిరంగ మార్కెట్లో అధిక ధరలు కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ విషయం సీఎం చంద్రబాబు దృష్టికి వెళ్లడంతో వెంటనే రాష్ట్ర స్థాయిలో కందిపప్పును కొనుగోలు చేసి ఎంఎల్ఎస్ పాయింట్లకు పంపారు. ఈ నెల 20వ తేదీ నుంచి రేషన్ షాపులకు బియ్యం మరియు కందిపప్పు మరియు ఆయిల్ ప్యాకెట్లు, పంచదారను సరఫరా చేయాలని ఆదేశాలు పంపారు. దీంతో పౌర సరఫరాల శాఖ అధికారులు శనివారం ఒంగోలులోని వ్యాపార మార్కెట్లో ఉన్న ఎంఎల్ఎస్ పాయింట్లో దించిన చక్కెర మరియు కందిపప్పు నాణ్యతతో పాటు అక్కడికి వచ్చిన ప్యాకెట్లను తూకం వేసి పరిశీలించారు. ఇక వచ్చే నెల 1 నుంచి వీటిని పంపిణీ చేయనున్నారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ రేషన్ కార్డుదారులకైతే ఇది ఒక మంచి శుభవార్త అని చెప్పవచ్చు. ఎందుకనగా ఈ నెల 20వ తేదీ నుంచి రేషన్ షాపులకు బియ్యం మరియు కందిపప్పు, దాంతోపాటు ఆయిల్ ప్యాకెట్లు, పంచదారను సరఫరా చేయాలని ఆదేశాలు అయితే సీఎం చంద్రబాబు పంపినట్లు తెలుస్తుంది. ఫ్రెండ్స్, ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి. మరెన్నో లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవ్వండి ఫ్రెండ్స్.